రాజు అనేవాడు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతారు. ఇది ఇక్కడ రాజు బలవంతుడే చార్జీలో పెడుతున్నారు. అది నా దగ్గర రెడ్ బుక్ ఉంది, నా దగ్గర రెడ్ బుక్ ఉంది. రేపు అధికారులకు వస్తే మిమ్మల్ని అందరూ ఒక్కరు పరిగణిస్తా ఉన్నారు కదా. ఏం చెప్పారు? ఎవరు వాడు పప్పు కాదు, పప్పు మగవాడైతే టీ కొట్టుకోమని, మా జగనాన్ని టీ కొట్టుకోమని. నా బీసీ కార్యకర్తలకు ఒక బీసీ కార్యకర్త ఇచ్చాడు అనిపించాడు పల్నాడు. ఇంతవరకు మా పల్నాడు నియోజకవర్గంలో కొడుకు పులి ఇంతవరకు మా పల్నాడు నియోజకవర్గంలో ఎవరికి దక్కలేదు ఆ ఖ్యాతి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పేదవారికి అన్యాయం జరగండి. మాలాంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఒక ఎస్సీ క్యాండిడేట్కి రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్లకి చదువుకోవాలంటే అమ్మఒడి పథకం కింద అని డబ్బులు ఇచ్చి 40 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చి పేద ప్రజలు ఆదుకొని పేద ప్రజలు చదువు కింద ఎంత అమ్మఒడి పథకానికి డబ్బులు ఇచ్చి ఎంత ఖ్యాతిని పొందాలంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారి వల్ల. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వారసుడికి వచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల ఆశా జ్యోతి నీళ్ళు వెలిగించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. చదువుల పూర్వకంగా సరే పేద ప్రజల ఆశా జ్యోతిగా నిలబడి రైతులకి ఆటో తోలుకునే వాళ్ళకి 40 సంవత్సరాల వరకు డబ్బులు ఇచ్చి పేద ప్రజలు ఆదుకొని పేద ప్రజలకు సమన్వయకర్తలుగా నిలబడిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వల్లే జరుగుతుంది. అదే ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగానే పోటీ చేస్తాడు. 2014లో ఒకే మాట చెప్పాడు, సింగిల్ గా వస్తున్నాడు. సింగిల్ అయినా సరే ఎప్పుడైనా సరే ఒకటే ఒక మాట. రాజారెడ్డి గుండా ఎవరు ఎంత మంది కలిసి వచ్చినా సరే పేద ప్రజలు అన్న ఒక్కడిగా వస్తాడు. 2014లో ఒకసారిగా వచ్చాడు, 2019లో ఒక్కడిగా వచ్చాడు, 2024 ఎప్పుడైనా సరే ఒక్కటే ఒంటరిగా వస్తాడు. వాళ్ళు ముగ్గురు గారు 10 మంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. ప్రజలకి న్యాయం చేసేవాడే నాయకర్త. ఆ సమన్వయకర్త ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు.